ముఖ్యమైనటువంటి మనం పొలిటికల్ దీంట్లోకి వెళ్దాం. ఒక వార్త ఒకటి వచ్చింది ఏంటి అన్నట్లయితే మీకు వినిపిస్తాను. ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన స్థానాల్లో రిపోర్టు, మంత్రుల మీద రిపోర్ట్ అంటే ఆ సర్వే నా దగ్గరికి వచ్చింది. సర్వే రిపోర్టు వాళ్ళు క్లియర్ కట్ గా 21 స్థానాల్లో 15 మంది రెడ్ అలర్ట్ లో ఉన్నారు, రెడ్ జోన్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎల్లో జోన్ లో ఉన్నాడు, దాంట్లో గ్రీన్ జోన్ లో లేడు. సో మొత్తం మంత్రుల్లో 15 మంది మంత్రులు రెడ్ జోన్ లో ఉన్నారు. ఇదేమి మా ఎవరికి ఒక ప్రముఖ సర్వే సంస్థతో చేయించిన సర్వే, అది కూడా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా అసలు ఎట్లా ఉందని చూపించుకోవడానికి ఢిల్లీ నుంచి ఒక అభిమానమైన వ్యక్తి కొంత పేమెంట్ చేసుకుని వాళ్ళు ఒక సీనియర్ పాలిటీషియన్ చెప్తుంది ఏంటంటే ఢిల్లీ నుంచి ఒక సర్వే చేసుకున్నారు, అనుకూలంగా తమకు అనుకూలంగా ఉందా లేదా అనేది, పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చేస్తే దాదాపు 25 మంత్రుల్లో 15 మంది మంత్రుల యొక్క పర్ఫార్మెన్స్ అనేది అయితే చాలా నిరాశాజనకంగా ఉందనేది. అంటే బహుశా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మైనింగ్ వ్యవహారాలు కానీ, దందాలు కానీ, ఇతరత్ర కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇసుక కానీ, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పని అనుకోవచ్చు. బహుశా ఈ రిపోర్టులో వాస్తవాలు ఏంటనేది కానీ అసలు దీని మీద ఓవరాల్గా అవుట్ ఆఫ్ 15 మంది మంత్రులు రెడ్ జోన్లో ఉన్నారని, పిఠాపురంలో కూడా పబ్లిక్ పల్స్ కొంత తేడా వచ్చిందని చెప్పని అనుకుంటా ఉన్నారు, ఎల్లో జోన్లో ఉన్నారని. సో దీని మీద మీరేమంటారు? అంటే మీకు తెలుసండి, మీకు చాలా అనుభవం ఉంది. రిపోర్ట్స్ అనేవి ఏంటి, ఈ సర్వేలు అనేవి జరుగుతూ ఉంటాయి, బట్ టూ ఎర్లీ. బట్ నేనేమనుకుంటున్నానంటే కూటమిలో ఉన్న వాళ్ళే కదా మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ మీద నెగిటివ్ రిపోర్ట్ ఉంది, నెగిటివ్ ఉందంటే వాళ్ళకి మెయిల్ చేసినట్టే. మరి సరిదిద్దుకోవడానికి ఏమైనా చేసుకుంటారేమో నాకు తెలియదు కానీ, బట్ 3 years ముందు ఈ రకమైనది రావటం అనేది మనం అటు ఇటు జరుగుతుంటే ఒకసారి మంచి ఉంటది, ఒకసారి చెడ్డ ఉంటది. ఏదైనా సరే ఒకటైతే బాబు వాస్తవం ఏంటంటే అసలు ఓవరాల్ గా చూసినట్లయితే మీరు ఎక్కడైనా చూడండి, ప్రతిపక్షాలని భాష అనేది కంట్రోల్ లేకుండా ఎవరినైనా సరే ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడరు. మీరు ఇందాక అన్నారు ఒక మంచి విషయానికి ప్రచారం లేదండి. మంచికి ప్రచారం ఎక్కడుంది? ఎవరినన్నా తిడితేనే 10 సార్లు మళ్ళీ 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 తిట్టే చూపించే పరిస్థితులు ఉన్నాయి. లేదా ఎవరినన్నా దోషించడం, లేకపోతే ఏదన్నా రాంగ్ గా మాట్లాడడం, రాంగ్ గా యాక్ట్ చేయడం చేస్తేనే తప్ప వేరేగా మీడియా కూడా చేయలేని పరిస్థితులు కనబడుతున్నాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు సర్వే గురించి చెప్పారు కదా, ఈ సర్వే గురించి మనం చూసినప్పుడు ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మీరు చూడండి, ఎవరైనా సరే 1 భాష, 2 ప్రవర్తన, 3 వాళ్ళ పర్సనాలిటీస్ వ్యవహరించే తీరు, ప్రజలతో కావచ్చు లేదా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు. ప్రజాప్రతినిధుల మీద మహిళలు తిరుగుబాటుతాను, మహిళల మీద లైంగికంగా వేధింపులు, మహిళలతో దుర్భాషలాడటం, మహిళల్ని అది ఎంప్లాయర్స్ కావచ్చు, వేరే ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, రకరకాలు. అసలు మనం అంటే అత్యున్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి అంటే నేను ఇప్పుడు వంగ గీత కాదు. నేను ఒక పార్టీకి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నాను కాబట్టి నా నడత, నా మాట, నా వ్యవహార శైలి, నా పరిస్థితులు అన్ని కూడా ప్రజలకి అనుగుణంగా ఉండాలి తప్ప ఇంకొక రకంగా ఉండే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయో చెప్పండి, ఎవరైనా ఎంత మాట అన్నా మాట్లాడేస్తున్నారు, ఎవరైనా ఎంత మాట అన్నా అనేస్తున్నారు. మళ్ళీ అన్నమాట తిరిగి ఉంటే తిరగబడే పరిస్థితి వస్తుంది. నచ్చకపోతే ఇప్పుడు అంటే కరెక్ట్, మీరు కాదంటే కరెక్ట్ అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ తీస్తే మొత్తం రిపోర్ట్ తీస్తే ఇంకా తక్కువే వచ్చాయి అనుకోవాలి. అంతేనంటారా? నెగిటివ్ ఇంకా తక్కువే అనుకోవాలి. ఇంకా పూర్తిగా అందరి మీద చేసి ఉండరు. ఒక 50 members మీద చేస్తే 17 వచ్చాయేమో. అదే వాళ్ళకి వాళ్ళుగా చేయించుకున్న రిపోర్ట్ అనేది తెలుస్తా ఉంది. అయితే ఖచ్చితంగానండి ఈ రిపోర్ట్లు కూడా మనం ఏమి ఇవి విశ్వసించలేము. కొన్ని ఎలా ఉంటాయి అంటే కొన్ని పార్టీలే చేయించి ఇగో మీ పరిస్థితి ఎలా ఉంది మీరు మారాలి, లేకపోతే కొత్త పెడతా ఉంటారు. ఇది ఉంది. ఏదైనా నేనైతే నమ్ముతున్నాను, ఖచ్చితంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు.
ప్రజలన్నీ కూడా చూస్తున్నారు. ప్రజలన్నీ అయితే ప్రజలు ఎప్పుడు కూడా మామూలుగా నాయకులు మాట్లాడినట్టుగా, నాయకులు ఎక్స్ప్రెస్ చేసినట్టుగా, లేకపోతే నాయకులు మీడియాకు వచ్చినట్టుగా ప్రజలు ఎప్పుడు మీడియాకు రాలేరు. వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకున్నాయి. అవి పైగా ఇంకొకటి, అందుకే ప్రజలు తిరగబడకుండా ఉండాలనే ప్రయత్నం ఏమో అని కూడా నా ఆలోచన. ఏ విషయంలో అంటారా? సంక్షేమంలో చెప్పినట్టుగా సూపర్ సిక్స్ లో ఏది ప్రధానమైంది? మహిళలకు 1500 ఇస్తున్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగులకు 3000 ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. వ్యవసాయదారులకి అందరికీ ఏమి ఇవ్వలేదు. అసలు కౌలు రైతులు అయితే పట్టించుకోలేదు. మీరు 50 సంవత్సరాలు నిండిన వెంటనే పెన్షన్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకపోగా 2 సంవత్సరాల్లో ఇప్పటికీ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మా ఆలోచన, మేమేమనుకుంటున్నాం అంటే ఇచ్చేస్తే ఏముంటది, ఇవ్వకుండా నొక్కుబెట్టి ఉంచితే ప్రజలు కూడా బాబాయ్ రేపు ఇచ్చేటప్పుడు ఇవ్వరేమో మాకు అని వాళ్ళు కూడా భయపడతారు. ఈ 2 సంవత్సరాలు ఇస్తే ఎంత డబ్బు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి మనం? రేపు ఒకవేళ పంచాయతీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ పెడితే అప్పుడు ఆ ముందే కొంతమంది సెలెక్ట్ చేసి కొన్ని ఇచ్చేసి అనిపించవచ్చు, మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు అనే విధానంలో ఉన్నారంటే ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారు, ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో ఆటలాడుతున్నారు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏమన్నా మార్పు వచ్చిందంటారా? బానే ఉందా? మార్పు అనేది మనం చెప్పలేమండి, ప్రజలు చెప్పాలి. అంటే నేను 2 విషయాలు. ఒకటి, నా అభిప్రాయం అయితే ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కష్టమైనా, నష్టమైనా, ఇబ్బంది అయినా, బాధ అయినా, ఫంక్షన్ అయినా, ఏదైనా. మేమైతే మంచి అయితే పిలిస్తే వెళ్తాం, చెడ్డ అయితే తెలిస్తే వెళ్తాం. ఏదన్నా కష్టం, రాత్రి ఉంటది 2 గంటలకు ఫోన్ చేస్తాడు, మా ఆవిడకి హాస్పిటల్లో ఉందండి, బ్లడ్లు దొరకలేదని. ఖచ్చితంగా మేము అటెండ్ చేసినవి ఉన్నాయి, లేదా పంపించి బ్లడ్లు ఇచ్చినవి ఉన్నాయి, లేకపోతే రకరకాల కారణాలు ఉంటాయి. ప్రజాప్రతినిధితో అంత అనుబంధం ఉంటుంది ప్రజలకి. ఒకటి, అందుబాటు విషయంలో మేమైతే అందుబాటులో ఉంటాం. రెండోది, అభివృద్ధి విషయంలో ఇప్పటికీ మా నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్కి ఫౌండేషన్ పడింది, పని ప్రారంభం అయింది. ఇది ఒక్కటి చెప్పుకోదగ్గ పని. 2 మేం చేసిన దాంట్లో ఒక పిఠాపురం టౌన్ లోనే 3 రైల్వే గేట్లు ఉన్నాయి. 3 రైల్వే గేట్లు, 2 రైల్వే గేట్లకి నేను ఎంపీగా RUBల రోడ్ అండర్ బ్రిడ్జిలు వేయించి వాళ్ళకి రవాణా సౌకర్యానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం. రెండోది, మెయిన్ గేట్ కి 60 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి శాంక్షన్. ఇండియాలో ఫ్లైఓవర్ లో మొత్తం శాంక్షన్ ఇచ్చింది ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 6 7 ఇచ్చారు, ఇదే ఫస్ట్ టైం. అందులో పిఠాపురం నియోజకవర్గం. అలాగే దీనికి ల్యాండ్ ఎక్విజేషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు 40 కోట్లు, అంటే 100 కోట్లతో శాంక్షన్ అయింది. మా ఎలక్షన్ కి దగ్గర 5-6 నెలల ముందు టెక్నికల్ గా అన్ని కూడా పూర్తయింది. రెవెన్యూ వాళ్ళు అన్ని రాశారు, ఫైల్స్ అన్ని రెడీ చేశారు. ఈ లోపల ఎన్నికలు రావటం అయిపోయింది. అంటే 2 సంవత్సరాల పైనుంచి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పటికి ఒక అడుగు లేదు, దానికి మాట లేదు. సో ఓవరాల్ గా సచివాలయాల్లో గానీ, అభివృద్ధి గానీ, హాస్పిటల్స్ గానీ, వెల్నెస్ సెంటర్లు గానీ, రైతు భరోసాలు గానీ, స్కూల్ బిల్డింగ్లు గానీ, ఇంకెక్కడ రెగ్యులర్ గా వచ్చే ఫండ్స్, అది ఉపాధి హామీ కావచ్చు, R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, పంచాయతీలకు వచ్చే డబ్బులు కావచ్చు, రెగ్యులర్ డిపార్ట్మెంట్ రిలీజెస్ తప్ప మిగతా ఏమొచ్చింది? మిగతా చెప్పుకోదగ్గది ఇది అని చెప్పడానికి ఒక జనరల్ CHC లో ఒక హాస్పిటల్ ఒకటి కనబడుతుంది. మీరు ఈ మధ్య